ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన 4 సంగతులు. ప్రతిదినం దేవుని వాక్య సహవాసం చేయటం నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని వాక్యాన్ని చదువుట యందు ఆసక్తి కలిగి ఉండండి. చదువు రాకపోతే కనీసం బైబిలు సెల్ ఫోన్లో రికార్డెడ్గా ఉంది, చక్కగా తెలుగులో చదివి వినిపిస్తాడు. అది పెట్టుకొని రోజు దేవుని వాక్యం వినండి. రెండోది, వదిలిపెట్టిన లోక స్నేహంలోకి మళ్ళా వెళ్ళకండి. అంటే వాళ్ళని వెలివేయమని నేను అనట్లేదు, లోకస్తుల్ని. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. మరి నా స్నేహం ఎవరితో అన్నా అంటే దేవుని నమ్ముకున్న బిడ్డలతో స్నేహం ఏర్పరచుకోండి, ఆత్మీయులతో. యేసయ్య సంబంధులతో స్నేహం ఏర్పరచుకోండి. మూడవది, ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి కలిసి ప్రభు యొక్క శరీర రక్తాలలో చెయ్యి వేయటం నిర్లక్ష్యం చెయ్యకండి. ఎవ్రీ సండే మిస్ కాకుండా ప్రభు బలలో చెయ్యి వేయాలి. 3. నాలుగవది, ప్రతిరోజు కనీసం 2 మార్ల కంటే ఎక్కువ మార్లు ప్రార్థన చేసుకోండి. ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండండి. 4. అపోస్తల కార్యములో 2వ అధ్యాయము 42వ వచనంలో ఉంది ఈ మాట. అపోస్తల కార్యము 2:42. బాప్తిస్మం పొందిన వారు, ప్రభు రక్షణలోనికి వచ్చిన వారు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. యేసయ్యలోకి బాప్తిసం పొందిన తర్వాత ఇక నాకు అదే, ప్రతిరోజు వాక్యం చదువుకునేవాడిని అండి. ఏమండో వింటున్నారా? ప్రతిరోజు వాక్యం చదువుకునేవాడిని, చక్కగా ప్రార్థన చేసుకునేవాడిని. పొద్దున్నే తెల్లవారుజాము లేచేవాడిని, మోకాళ్ళ మీద ఉండేవాడిని. మళ్ళీ ఉపాధికి వెళ్ళాలి కదా, పొట్టతిప్పలకి వెళ్ళేవాడిని. మధ్యాహ్నం వేళ గ్యాప్ వస్తే ఆ గ్యాప్లో అన్నానికి ఉపక్రమించిన తర్వాత, అన్నం తిన్న తర్వాత మిగిలిన వాళ్ళు ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటే అక్కడ నాకు అనుకూలమైన స్థలం చూసుకొని వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం వేళ మోకాళ్ళు వేసేవాడిని. వెటకారం చేశారు స్టార్టింగ్లో, భక్తుడు అని. వాడికి తెలియదు కదా యేసయ్యలో నేను పొందిన ఆనందం ఏందో. వాడికి తెలిస్తే వాడు కూడా మోకాళ్ళు వేస్తాడు నా పక్కన. కాబట్టి నాదొక ప్రపంచం, వాడిదో ప్రపంచం. నా ప్రపంచం వాడికి కొత్తగానే ఉంటుంది. మరి అనుకోని భక్తుడు అనుకొని భక్తి ఏమనుకుంటే మోకాళ్ళు వేసి తృప్తిగా కాసేపు యేసయ్యతో మాట్లాడుకునేవాడిని. మళ్ళా టైంకి మళ్ళా వర్క్లోకి వెళ్ళిపోయేవాడిని. సాయంత్రం ఇంటికి రాగానే చక్కగా స్నానం చేసుకొని కాసేపు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకొని మళ్ళా కాసేపు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకొని, అవకాశం ఉంటే కాస్త ఏకాంతంగా వెళ్ళి కాసేపు ప్రార్థనలో గడుపుకొని అట్లా నా దినచర్య జరిగించేవాడిని. ఇక రెండో ప్రపంచం పట్టలేదు. ఆదివారం రాగానే నేనే కాదు, నా దగ్గర వర్క్ చేయడానికి వచ్చిన వాళ్ళని కూడా వర్క్ ఆపేపించి అందరినీ శుభ్రంగా స్నానాలు చేయించేసి మొత్తానికి చికెన్ తెప్పించి పెట్టి రెడీ చేయించి వండి సిద్ధపరిచి ముందు సన్నిధికి పోదాం పదండి. దేవుని సన్నిధిలో గడిపిన తర్వాత ఇంటికి వచ్చినాక ఇంకా అప్పుడు ఏదన్నా మీరు కాస్త విశ్రాంతి పొందుదురు కానీ అని ముందు సన్నిధికి తీసుకెళ్ళి అక్కడ ప్రార్థనలో ఉంచి అయిపోయిన తర్వాత నా ఫ్యామిలీని, నా దగ్గర వర్కర్స్ని మొత్తాన్ని తీసుకెళ్ళి అట్లా చేసి ప్రేయర్ అయిపోయినాక ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళందరికీ చక్కగా ఆహారం ఏర్పాటు చేయించి రెస్టిక. నేనేం చేసామని తెలుసా? పగల కూటం ఒక దగ్గర చూసుకొని మళ్ళీ సాయంత్రం ఇంకొక దగ్గర కూటం ఉంటే అక్కడికి పోయి మళ్ళీ వాక్యం వినేవాడిని. అంటే వాళ్ళ ఆ మెట్టుకి ఇంకా రాలేదు కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని జస్ట్ మార్నింగ్ టైం సండే తీసుకెళ్ళి ప్రార్థన. బాప్తిసం పొందిన వాళ్ళు ఉంటే ప్రభు బలలో చేయించేవాడిని. రక్షణ పొందుకోండని వాళ్ళకి చెప్పేవాడిని. ఇలాగా నా దినచర్య. అలాగే ఆదివారపు క్రమం కన్ఫామ్ అనమాట. ఆదివారం ఇతను ఎక్కడ ఉంటాడు అంటే
మందిరంలో ఉంటాడు. ఇంకా నీకు ఇంటికాడ దొరకడు అతను. ఎప్పుడన్నా ఒక రోజన్నా రాడా? ఒక రోజన్నా ఆగాడంటే రాడు, ఉండడు. ఇప్పుడు నువ్వు వెళ్తే ఇప్పుడు మందిరంలోనే ఉంటాడు అతను, ఎక్కడ కాదు, నీకు చర్చిలోనే దొరుకుతాడు, కానీ రాడు బయటికి. దేవుని సమయం అయిపోయేంత వరకు ఎవడొచ్చినా లెక్క చేయడు. అట్లా భక్తి సాధన చేసుకున్నా. మిస్ అయ్యేవాడిని, ప్రభు వల్ల మిస్ అయ్యేవాడిని కాదు. టోటల్ లైఫ్ మొత్తంలో ఇంతవరకు 18 ఏళ్లలో ఒక్క ఆదివారం మిస్ అయ్యా. అది కూడా క్రొత్తగా దేవుళ్ళలోకి వచ్చిన తొలి దినాల్లో ఆదివారం రోజు 3ంటికి లేవాలి నేను. 3ంటికి లేచి పల్లెటూళ్ళు వెళ్ళి పాలు పట్టుకొచ్చి నరసరావుపేట టౌన్లో పాలు పోసి మరి ఇక రెడీ అయిపోయి ప్రేయర్కి వెళ్ళాలా. తలంటూ స్నానం చేశాను. తెల్లవారుజాము 3ంటికి లేచా కదా, కళ్ళ మీద ఉంది నిద్ర. నేను ఏ ఫ్యామిలీలోకి అయితే వెళ్తానో వాళ్ళతో కలిసి ప్రేయర్కి వెళ్తాను కదా, ఆ కుటుంబంలోకి వెళ్ళాను. మడత కుర్చీ ఉంది, దాని మీద కూర్చున్నా, నడుము వాల్చా, తలంటూ స్నానం చేశాను, ఫ్రెష్గా ఉంది. 3ంటికి లేచాను, నిద్ర లేదు కదా, అట్లా వాలే. ఇక వాడు జో కొట్టడం మొదలుపెట్టాడు, లూసిఫర్ గాడు. నిద్రపోయా. వీళ్ళేమనుకున్నారు, పాపం 3ంటికి లేస్తాడు కదా, మెలకు రాగానే వచ్చేస్తాడులే, ఎంతసేపు వస్తాడని వాళ్ళు రెడీ అయ్యి తలుపులు దగ్గర వేసి వాళ్ళు వెళ్ళారు. నేనే వస్తానులే, లాక్ చేశాను. వాళ్ళు మళ్ళీ వచ్చిన దాకా నిద్రపోతానే ఉన్నా. అప్పుడు వచ్చిన తర్వాత ఆ తల్లి ఒక మాట అంది, ఎంత తప్పు చేసావో తెలుసా, 1000 దినాల ఆశీర్వాదాన్ని నువ్వు ఈరోజు పోగొట్టుకున్నావు అంది. విత్తరపోయి నా తప్పేంటో తెలుసుకొని ఆ రోజు నుంచి ఈ రోజు దాకా బాగున్నా బాగలేకపోయినా బలహీనత అయినా ఏ స్థితిలో ఉన్నా అవసరమైతే మందిరంలోనే పడిపోదాం, ప్రాణం పోయినా మందిరంలోనే వదులుదాం. దేవుణ్ణి మాత్రం అశ్రద్ధ చేయకూడదు. ఆయన సమయం ఆయన సమయమే. ఆ ఒక్కరోజు మాత్రమే నాకు గుర్తుంది, ఆదివారం ఆగిపోయింది. అది కూడా నిద్రమత్తులోకి వెళ్ళి. ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా జాగ్రత్తగా ముందుగానే రెడీ అయిపోయి లైన్లో ఉంటాం. ఆ విధంగా కుటుంబాన్ని, నాతో ఉన్న తమ్ముళ్ళని అందరినీ అలాగా సిద్ధపరచుకొని దేవుడి కృపలో అలా నడిపిస్తూ వచ్చినందున ఈరోజు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చాడు యేసయ్య. మిమ్మల్ని ఎలా ఆశీర్వదించబోతున్నాడో, మిమ్మల్ని ఎలా వాడుకోబోతున్నాడో, మీకే ధన్యత ఇవ్వబోతున్నాడో, ఎంతమంది జీవితాల్లో మీ ద్వారా వెలుగు నింపబోతున్నాడో యేసయ్య. అమ్మా, మీ ద్వారా ఎంతమంది బ్రతుకులు బాగు చేయబోతున్నాడో నాయన. మీ ద్వారా ఎన్ని దీపాలు వెలుగుతాయో, మీ ద్వారా ఎన్ని కుటుంబాలు కట్టబోతున్నాడో. ఈరోజు నా పరిస్థితే బాగలేదు, నా బ్రతికే ఎట్లుందని దుఃఖపడుతున్న నీ ద్వారా ఎన్ని జీవితాలు ప్రభావితం చేయబోతున్నాడో నా యేసయ్య. నీకేం తెలుసు, నాకేం తెలుసు, ఆయనకు తెలుసు. కాబట్టి నా ప్రియ బిడ్డలారా, ఈ 4 విషయాలు దయచేసి మిస్ కావద్దు. మీరందరూ కూడా ప్రతిదినం బాప్తీసం పొందిన వాళ్ళకి చెప్తున్నాను, పొందబోయే వాళ్ళకు కూడా ప్రతిరోజు మోకాళ్ళు వేసి, అయ్యా లోకంలోకి వెళ్ళబోతున్నా, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం, ఉండాల్సిన దరిద్రం అంతా ఉంది లోకంలో. నేను నీ బిడ్డని, నన్ను నీ రక్తంతో కడిగావు, పరిశుద్ధపరిచావు. ఇప్పుడు అందులోకి అడుగు పెట్టానంటే ఇక అంతా ఆ దరిద్రమే నాయన నా చుట్టూ ఉండేది. కాబట్టి ఆ ఆకర్షణలన్నీ, ఆ లోపాలన్నీ తట్టుకొని ఆ బలహీనతలను ఎదిరించి నిలబడటానికి నా శక్తి జాలదు, నాకు నీ పరిశుద్ధాత్మ శక్తిని అయ్యా అని నీవు ఇంట నుండి బయటికి వెళ్ళక మునుపు దేవుని ఎదుట మోకాళ్ళుని ఇది ఖచ్చితంగా అడిగి వెళ్ళాలి. ఆ ఆకర్షణలు, ఆ నేత్రాశ, శరీరాశ, జీవపడంబం, ఆ కోపం, తాపం, ఇవన్నీ తట్టుకొని నిలబడటానికి నాకు ఆత్మ బలమి అయ్యా అని మోకాళ్ళుని దేవుణ్ణి అడిగి పొందుకొని అప్పుడు నువ్వు నీ పనుల్లోకి వెళ్ళు. ఇక నీ కార్యక్రమాల్లోకి వెళ్ళి ఆడికి వెళ్ళినా నీకు ఓటమి లేకుండా జయంతో తిరిగి వస్తావు. ఈ ప్రార్థన నిర్లక్ష్యం చేసావంటే శక్తిహీనుడుగా ఉంటావు, బలహీనపడతావు. శక్తిహీనురాలుగా ఉంటావు, బలహీనపడతావు. వేకువనే లేచి మోకాళ్ళ మీద ఉండి ఈ ప్రార్థన చేయక మునుపు రాకూడదు బయటికి. దేవుని ఆత్మ బలంతో రావాలి బయటికి. అప్పుడు ఎన్ని ఆకర్షణలైనా, ఎన్ని ప్రలోభాలైనా ఇక నీకు ఎఫెక్ట్ కాదు. ఆ నియంత్రణ శక్తి, ఆ నిగ్రహ శక్తి ఏ రోజుకు ఆ రోజు దేవుడు అందిస్తాడు. అర్థమైందా?
కాబట్టి ప్రతిరోజు కూడా మోకాళ్ళుని ప్రార్థన చేసి ఏమడగాలి? అన్ని సంగతులు అడుగు, నీ సమస్యలు అడుగు, ఇతరుల సమస్యలు అడుగు, ఆత్మల రక్షణ గురించి అడుగు, యేసయ్యను ఏమేమి అడగాలనుకున్నావు అన్నీ అడుగు, యేసయ్యకి ఏమేం చెప్పాలనుకున్నావు అన్నీ చెప్పు. వాటన్నిటితో పాటు నాకు బలమి అయ్యా, మనుషుల మధ్యలోకి వెళ్తున్నానయ్యా, అక్కడ నేను వీక్ అవ్వకూడదు ప్రభువా, నాకు శక్తిని అయ్యా అని అడుగు. ఖచ్చితంగా ఆయన నీకు పవర్ ఇస్తాడు. అప్పుడు గెలవగలుగుతావు ఎన్ని ఆకర్షణలైనా, లేకపోతే బలహీనపడతావు. రోజు మర్చిపోకుండా చేసుకోవాలి ఈ ప్రార్థన. ఓకేనా?